విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఎన్డీఏ వైపు చూసేందుకు దారి లేదు. బీజేపీకి రాజ్యసభలో సైతం వైసీపీ అవసరాలు లేవు. ఇక ఏపీలో ఒకటి కాదు రెండు ప్రాంతీయ పార్టీలతో బీజేపీకి పొత్తుంది. చంద్రబాబు, పవన్ ఇద్దరు వైసీపీకి బద్ద విరోధులే. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతోనూ ఏ విధంగా బంధం బీజేపీ కలపకూడదు అని గట్టిగా కోరుకుంటున్నారు. ఆ దిశగా బలమైన నిఘా పెడతారు. బీజేపీతో ఒత్తిడి తెస్తారు. ఇది ఢిల్లీ స్థాయిలో పొలిటికల్ సినారియో. ఇక ఏపీలో చూసుకుంటే బీజేపీకి టీడీపీ ఈ రోజున విశ్వాస పాత్రురాలిగా ఉంది. ఒకవేళ ఏమైనా విభేదాలు వస్తే ఆప్షన్గా జనసేన ఉంది. ఆ రెండు పార్టీలు కలిసి ఎదిగేందుకు చూస్తాయి. సరిగ్గా ఇలాంటి అవకాశాన్నే బీజేపీ 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీకి ఇచ్చింది. కానీ బీజేపీతో పొత్తుకు వైసీపీ అంగీకరించలేదు అని అంటారు. పైగా వైసీపీ ఓట్ బ్యాంకు కానీ ఆ పార్టీ వెనుక ఉన్న సామాజిక వర్గాలు కానీ బీజేపీతో పొత్తుకు ఏ మాత్రం అనుకూలించేవి కాదు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా ఉండే అంశం. అదే టీడీపీకి, జనసేనకు కోస్తాలోని 10 జిల్లాలకు పైగా ఉన్న చోట్లు బలం గట్టిగా ఉంది. ఇక్కడ 3 పార్టీల ఓట్ బ్యాంక్ దాదాపుగా ఒక్కటే. దాంతో ఈ 3 పార్టీల పొత్తులకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇవన్నీ ఇలా ఉంటే రాజ్యసభలో బీజేపీ తగిన మెజార్టీని సాధించింది. వైసీపీ నుంచి 2 ఎంపీలు రాజీనామా చేయడంతో టీడీపీకి కూడా రాజ్యసభలో కొత్తగా 2 ఎంపీలు వస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి అయినా టీడీపీకి అయినా ఎంపీలు పెరగడమే తప్ప తరిగేదైతే ఏమీ లేదు. దాంతో వైసీపీ అవసరమైతే ఇప్పుడు కానీ, సమీప భవిష్యత్తులో కానీ, దీర్ఘకాలంలో కానీ బీజేపీకి లేనే లేదు. దాంతో ఎన్డీఏ కూటమిలో వైసీపీకి ఏ మాత్రం రిలేషన్స్ లేనట్లే. ఆ వైపు చూసేందుకు కూడా ఆలోచించాల్సిందే. ఈ క్రమంలో వైసీపీ ఏపీలో నిలదొక్కు కావాలి అంటే మరో జాతీయ కూటమి వైపు చూడాల్సిన అవసరం అనివార్యంగా పడింది. దేశంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి బలంగా ఉంది. జగన్ 2 నెలల క్రితం ఢిల్లీలో ధర్నాను చేపడితే ఇండియా కూటమి నుంచి రాజకీయ పక్షాలే వచ్చాయి. అయితే అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరూ రాలేదు. దీని మీద మీడియా జగన్ ని ప్రశ్నిస్తే ఆ విషయం కాంగ్రెస్ ని అడగమని జవాబు చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. అక్కడ ఆయన వైసీపీ భవిష్యత్తు గురించిన వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్నారు అని టాకు. ఈ క్రమంలో జగన్ ని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేత ఒకరు కలిశారు అని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. అయితే ఇవన్నీ ఒట్టి వార్తలే అని ట్రబుల్ షూటర్గా పేరు గడించిన ఆ నేత ఖండించారు. మరోవైపు చూస్తే లేటెస్ట్గా ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది. జగన్ ఈ శనివారం బెంగళూరులో కాంగ్రెస్ నేతలు కొంతమందికి తన ఇంట్లో విందు ఇచ్చారు అన్నది ఆ వార్త సారాంశం. దాన్ని బలపరుస్తూ టీడీపీ పొలిటికల్ బ్యూరో మెంబర్ అయిన వర్ల రామయ్య కూడా మాట్లాడుతున్నారు. జగన్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన టైం అండ్ డేట్ కూడా చెప్పేశారు. శనివారం రాత్రి జగన్ నివాసంలో ఈ విందు జరిగిందని కూడా చెప్పారు. జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అని వర్ల రామయ్య ఆరోపించారు. దానిలో భాగంగానే ఈ విందు జరిగింది అని ఆయన అంటున్నారు. జగన్కి కనుక ధైర్యం ఉంటే కాంగ్రెస్ నేతలతో ఆయన ఏమి మాట్లాడారో మీడియా ముందుకు వచ్చి చెప్పాలని వర్ల రామయ్య నిలదీశారు. జగన్ ఇండియా కూటమికి దగ్గర అయ్యారని, అందుకే ఈ విందులు అని ఫుల్ డౌట్లు జనంలో పెట్టేశారు. మరి ఈ విందు సన్నివేశాలు నిజమేనా? జగన్ కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారా అన్న దాని మీద పుకార్లే తప్ప వాస్తవం తెలియడం లేదు. ఇప్పటికీ చాలాసార్లు టీడీపీ నేతలు ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నుంచి అయితే ఏ క్లారిటీ రావటం లేదు. జగన్ బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు అన్నది కూడా ఇప్పుడు ఒక చర్చగానే ఉంది. ఆయన అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి దగ్గర అయ్యేందుకే ఇవన్నీ అని టీడీపీ అనుమానిస్తూ విమర్శిస్తోంది. పాత ప్రచారం పక్కన పెట్టేసిన జగన్ బెంగళూరులో కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన విందు అంశం మాత్రం రాజకీయంగా కలకలం రేపుతుంది. మరి అందులో నిజం ఎంత అన్నది వైసీపీ వారే చెప్పగలరు. మరి వారు నోరు విప్పితేనే వాస్తవాలు బయటకు వస్తాయి.